చేద్దాము. స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా వందనాలయ్యా, పరిశుద్ధుడా వందనాలయ్యా, పరిశుద్ధుడా వందనాలయ్యా, పరిశుద్ధుడా వందనాలయ్యా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మని మన మనస్సారా స్తుతించుదాం. మనమే మనస్ఫూర్తిగా ఎవరికి వాళ్లే ప్రభుని స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభుని నోరారా స్తుతించుదాం, గొంతెత్తి పాడదాం. ప్రభువానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. రక్షకానికి స్తోత్రాలు. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. అందరికి వచ్చే పాట కనుక అందరు కలిసి పాడుకుందాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. లను పొందుచు కృతజ్ఞత అర్పించెదను అన్ని వేళలా, కృపలను గట్టిగా కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, ఆలోచనలు నా యేసయ్యా. కలిసి పడదాం, పట్టుకున్నాకు. నెమ్మది కలిగే వరకు ఏ తెగులు ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగి బాసటగా నిలిసి ధరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను.
హల్లెలూయా హల్లెలూయా. నాకు ఎత్తైన కోట నీవే, నన్ను కాపాడు కేడము, ఆశ్రయమైన బంధము నీవే, కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోట నీవే, నన్ను కాపాడు కేడము నీవే. క్షణములో నీవు ఘనమైనవే నీ కార్యములో నాయన, స్థిరమైనవే నీ ఆలోచనలు నా యేసయ్యా. పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించగను నివేదన. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నాయన, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైన యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండకుండా ఆయన కార్యములు ఘనమైనవి. ఆయన ఘనమైన దేవుడు. నొరారా మనసారా ప్రభును స్తుతించడం మనకెంతో భాగ్యము. యేసయ్యా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు. స్తుతుల సింహాసనుడా, సేనుడా నీకే స్తోత్రాలు. యోధా గోత్రపు కొదమ సింహమా నీకే స్తోత్రాలు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా నీకే స్తోత్రాలు, యేసయ్యా నీకే స్తోత్రాలు, యేసయ్యా నీకే స్తోత్రాలు, యేసయ్యా నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం, మహోన్నతుడా నీకే స్తోత్రం, మహోన్నతుడా నీకే స్తోత్రాలు. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి
యేసయ్యానికే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యానికే స్తోత్రాలు. ఆరాధనకి ఇవ్వడానికే స్తోత్రాలు. తండ్రినికే స్తోత్రాలు, తండ్రినికే స్తోత్రాలు, తండ్రినికే స్తోత్రాలు, తండ్రినికే స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడానికే స్తోత్రాలు, స్తోత్రాలు. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను పోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకైనానయ్యా, నన్ను నన్ను వీడిపోలో కన్నీళ్ళు కన్నవారే కాదని కన్నులో కన్ని గూడు కట్టినా, కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ముల కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములందరూ కఠినాత్ములందరూ నన్ను కొట్టినా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనై అందరయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. ఆయన మా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆశమే హల్లెలూయా స్తోత్రం దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ క్రైస్తవులారా, స్తుతి మహిమ ఘనతల ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. అందరం కూడా మనస్ఫూర్తిగా
ప్రభుని స్తుతిస్తూ ప్రభు మాటల కొరకు వేచుందాం. పరిశుద్ధాత్ముడా, నాతో మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు మాట్లాడిన ప్రభువా, నన్ను దర్శించిన గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. యేసు గుండె నిండా నీవే, గుండె నిండా నువ్వే. యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నీవే. నా గుండె నిండా నీవే, గుండె నిండా నీవే. నా గుండె నిండా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. పరిశుద్ధుడా, 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 నీకే వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. పునరుద్ధాన స్తుతులు, నైవేద్యములు నీకే రక్షక. ఇంతవరకు నాయన నేను స్తుతించుటకు, ఆరాధించుటకు నీ కృపనిచ్చిన దేవా, నీకు వందనాలయ్యా. మాతో మీరుండండి దేవా, నీకు స్తోత్రములు నాయన. అయా మీరుంటే చాలు దేవా, నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. బలపరచండి అయ్యా, నీ దాసుని బలపరచండి దేవా. నీ వాక్కులతో నింపండి, నీ ఆత్మతో నింపండి దేవా. నీవుంటే చాలు దేవా, నీకు స్తోత్రములు నాయన. నీ ఒక మాట మాట్లాడితే చాలు దేవా, నీకు స్తోత్రములు నాయన. మా ఆదరణకర్త నీకు వందనాలు. చేరికూడి ఉన్న బిడ్డలను మీరు దర్శించండి, మాట్లాడండి. వారి హృదయములను నాయన మీరు తాకండి దేవా, నీకు స్తోత్రములు నాయన. నీ దాసుని ద్వారా మీరు మాట్లాడబోచుండగా నీ ఆత్మనుతో నాయన నింపండి దేవా నీ దాసుని. అయా ప్రతి ఒక్కరిని వశములో ఉంచండి, నీ ఆత్మ సంచారం అని ఇక్కడ ఉంచండి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డని వశములో ఉంచండి దేవా. ఆరాధనకు యోగ్యుడా, పూజ్యుడా, నీకు వందనాలయ్యా. ఎల్లవేళలా నేను స్తుతించుటకు నాయన నీ కృపనించిన దేవా, నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయండి, మా మధ్యలో మీరుండండి స్వామి. ప్రతి ఒక్కరు నీ వాక్యముతో పట్టబడుటకు సహాయం చేయండి. నీ వాక్కులు ఏవైతే సిద్ధపరిచి ఉన్నారో నీ దాసుని నోట ఉంచి బలపరచండి. యంత్రము ద్వారా వింటున్న అని నీ వాక్యము చెప్పుచున్నది దేవా. మమ్మల్ని ప్రేమించి మా మధ్యలోకి వచ్చిన స్వామి, నీకు వేల కొలది వందనాలు. నీ వాక్యముతో మమ్మల్ని బలపరచండి, ఆదరించండి. ఏ బిడ్డ ఏ యొక్క యాకులతో ఉన్నదో, బాధతో ఉన్నదో మీరు దర్శించి మాట్లాడండి. ఏ బిడ్డకి ఏ మాట అవసరమై ఉన్నదో తండ్రి మీకు తెలుసు నాయన. ప్రతి ఒక్క అయా ఏమాత్రము పాపమును తీసివేయలేదు కానీ దేవా, పరిశుద్ధమైన నీ రక్తంతోనే మమ్మల్ని నాయన శుద్ధులుగా చేసిన వాడా. వందనాలు. ప్రశాంత్ కూర్చోండి, కొద్ది నిమిషాలు దేవుని వాళ్ళు ఒకసారి మీ కుడి హస్తం పైకి ఎత్తి గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఇలారా మరి హడావుడిగా ఉండే సీజన్ ఇది. క్షణము తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదని ఒక వ్యక్తి అన్నారు. ఈ దినాల్లో అంటే ఈ యొక్క సమ్మర్ సీజన్లో మనందరికి కూడా క్షణం తీరిక లేనే లేదు. అందరూ బిజీ అయిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఏవో ఒక ప్రయాణాలు, ఏదో ఒక పని, ఎక్కడికొక్కడికి వెళ్ళటము, ఏదో కార్యక్రమాలు, అందరూ బిజీ అయిపోయాము. కానీ బిడ్డలారా, మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ, మనం ఎంత పనిలో ఉన్నప్పటికీ పరిశుద్ధ దినము అనేది అది మనకు సంబంధించింది కాదు, మన దినము కాదు, అది ప్రభు దినం అనే సత్యం మనం అందరం గుర్తించాలి. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి, హల్లెలూయా. 6 దినాలు మనవి. మీకు ఎవరు మాట్లాడుతాను కొంతమంది. 6 దినాలు మనవి, 7వ దినం మనది కానే కాదు. ఆ దినం మీద మనందరికీ ఎట్టి అధికారం లేనే లేదు. 6 దినాలు అనగా సోమవారం నుంచి శనివారం వరకు మనం పని చేసుకోవచ్చు. ఆదివారం అనేది పరిశుద్ధ దినము కనుక
అది ప్రభు దినము, ప్రభు పనే చేయాలి. దేవునికి స్తోత్ర. లేదు పాస్టర్ గారు ప్రభు పని కాదు కానీ మా పని చేసుకుంటామంటే అది మన ఇష్టం. నేను ఎక్కువ టైం ఏం చెప్పను కానీ ముచ్చటగా 3 మాటలు చెబుతాను, శ్రద్ధగా వినండి. ఇది చాలా డేంజరస్ టైం. మధ్యాహ్నం టైం అనేది కాస్త మత్తుగా ఉన్న టైం ఇది. వాతావరణం కూడా చాలా దానికి అనుకూలంగానే ఉన్నది. అంటే వాతావరణంగా ఉంటుంది కానీ ఇప్పుడు చల్లగూడ లేదు, ఏదో కాస్త ఉబ్బదీసినట్లు ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో మనం కాస్త డిస్టర్బ్గా ఉన్నట్లయితే ఇంకాస్త అనీజీగా ఉండిపోతాం. కనుక మనమందరం సాధ్యమైనంత వరకు దేవుని యొక్క మాటలకు స్పందించడానికి మన బాడీని మనము అనుకూలంగా మలుచుకుందాం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనం నుంచి ఈరోజు ఒక చిన్న మాటను మీకు జ్ఞాపకం ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమును తెరవండి. మనందరికీ తెలిసిన లేఖన భాగము పాత నిబంధన గ్రంథం నుంచి హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 1 కుమారుడైన యెహోషువకును యెహోవాకు ప్రత్యక్షమై ఎలాగూ యెహోషువ వీళ్ళిద్దరితో దేవుడు లేదు యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. చాలమ్మా చిన్నమిది. తన ప్రజలు ఏమనుకుంటున్నారో, తన బిడ్డలు ఏమనుకుంటున్నారో దేవుడు జ్ఞాపం చేస్తున్న విషయాలు. 2వ వచనం అంటాడు, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని. కట్టించడానికి సమయము రాలేదట. దేవుని మందిరమును నిర్మించడానికి ఇంకా సమయం రాలేదట. దేవుని పని చేయడానికి ఇంకా సమయం రాలేదట. దేవుణ్ణి స్తుతించడానికి ఇంకా సమయం రాలేదన్నట్టుగా ఆ మాటలో దేవుడు సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఇంకా సమయం రాలేదని చెప్తున్నాం కదా, మంచిదే, సమయం రాలేదు. కానీ దేవుని మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుట ఇది సమయమా? మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? దేనికి సమయం ఇది? సరంబి వేసిన ఇళ్లలో నివసించడానికి సమయమా? దేవుని మందిరము కట్టించుటకు సమయమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ సమయంలో చేయవలసిన పని ఆ సమయంలో చేయాలి బిడ్డలారా. ఏ సమయంలో చేయవలసిన పని ఆ టైంలో చేయకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. 2వదిగా ఎవరు చేయవలసిన పని వారు చేయాలి. ఏదంటారే, ఒకళ్ళ పని ఒకళ్ళు చేయకూడదు. ఒకళ్ళ పనిలో మనము జోక్యం చేసుకోకూడదు. మనం చేసే పని మనం చేయాలి, మనం చేయకూడని పని మనం చేయకుండా మౌనంగా ఉండాలి. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, దేవుని మందిరము అంటే ఏదో మన కట్టబడిన బిల్డింగ్ అనేది కాదు. ఇది దేవుని మందిరమే. కానీ ఈ మందిరము ఎవరి కోసం అంటే ఇది మన కోసమే. ఈ మందిరంలో మనం చేరి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఒక బిల్డింగ్ ఇది. అయితే ఈ కట్టబడిన మందిరం గురించి ప్రభువు చెప్పట్లేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దేహమే దేవుని ఆలయము. మన దేహము దేవునికి ఆలయముగా మలచబడాలి. దేవునికి స్తోత్రం. మన దేహములో యేసు ప్రభువారు దేవాది దేవుడు నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. ఆయనకు నివాసయోగ్యమైన గృహముగా లేక నివాసయోగ్యమైన ఇల్లుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క మందిరము గురించి పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ.
ఆ మందిరం అంటేనే మరొకసారి చెప్తున్నాను, కనిపిస్తున్న బిల్డింగ్ కాదు, కానీ ఆ మందిరము నీవే నేనే. దేవునికంటూ ఒక నివాస స్థలము లేకుండా, దేవునికంటూ ఒక ప్రశాంతంగా ఉండే ప్లేస్ లేకుండా, దాని గురించి ఆలోచన లేకుండా బిడ్డలారా, మనం నివసించడానికి, మనం జీవించడానికి ఒకవేళ ఏదైనా ఆలోచన కలిగి ఉంటే ఇది న్యాయమా, ఇది న్యాయమా? మనము కట్టుకోవలసింది దేవుని యొక్క గృహమా, మనం నిర్మించుకోవాల్సింది దేవుడు నివసించడానికి ఆలయమా, లేకపోతే మనం నివసించడానికి ఆలయమా, ఇల్లా? దేవుని మందిరము పాడై ఉండగా మీరు సరంబి దానికి సమయము ఉందంటారు కదా. దేవుని బిడ్డలారా గమనించండి, రెండూ మనకు అవసరమే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మందిరము ఎంత ప్రాముఖ్యమైందో మనమే ఉండలేం. స్తోత్రం, హల్లెలూయా. అగ్ని ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏదంటే, మీరు ఇంకా దేవుని మందిరం కట్టడానికి సమయం లేదు అంటున్నారు కదా. మరి మీరు సరంబి వేసిన ఇళ్ళను కట్టుకోవడానికి ఇది ఏంటంటే, కాబట్టి సైన్యములకు అధిపతిగా యెహోవా ఆలోచించుకొనుడి. కాబట్టి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీ ప్రవర్తన గురించి, జస్ట్ దాని గురించి ఆలోచించేవారు ఈరోజు చాలా తక్కువగా ఉన్నారు. ఒకరోజు దేవుడు దావీదు మనసులో ఒక చక్కటి ఆలోచన పుట్టించాడు. ఆయన రాజదర్బారులో, రాజభవనంలో పడుకొని నిద్రపోతున్నప్పుడు అతనికి ఒక స్థలము లేదు. ఏమంటారంటే బిడ్డలారా, మన ఇంటిని కట్టేది దేవుడు, మన జీవితాన్ని కట్టేది దేవుడు, మనల్ని ఆనందింపజేసే దేవుడు, మనకు అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు బ్రతకాలన్నా, నువ్వు భూమి మీద జీవించాలన్నా, నువ్వు పని చేయాలన్నా, చేసిన పనికి డబ్బులు వస్తే వాటిని ఉపయోగించుకోవాలన్నా, నువ్వు ఆహారం తినాలన్నా, పానీయం తాగాలన్నా, తినిన ఆహారము ఆరగించబడాలన్నా, ఒక రోజు నువ్వు బ్రతకాలన్నా, ఒక సెకండ్ నువ్వు బ్రతకాలన్నా, దీనంతటికి కారణము దేవుడు. ఇప్పుడు దేవునికి మనం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వకుండా, దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలయం నిర్మించకుండా, దేవుని కోసం మనం ఏమి ఏర్పాటు చేయకుండా మన కోసం మనం చేసుకున్నట్లయితే దేవుడు మన దగ్గర ఎలాగుండగలుగుతాడు? దేవుడు ఉంటే ఏం జరుగుతుంది, దేవుడు లేకపోతే ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక ఇంటిలో యేసు ప్రభువు ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే, ఆ ఇంటికి యేసు ప్రభువుని ఆహ్వానించినప్పుడు యేసు ప్రభువు ఆ ఇంట్లోకి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం బిడ్డలారా. అయితే ఆ స్థలములో కొంతమందికి మాత్రమే ఆ ఇంటిలో అవకాశం ఉంది, మిగిలిన వారికి అవకాశం లేదు. అంటే యేసు ప్రభువు ఏ స్థలములో ఉంటే ఆ స్థలములో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి, హల్లెలూయా. జక్కయ్య యేసు ప్రభువుని ఇంట్లోకి చేర్చుకున్నాడు. ఇంట్లోకి చేర్చుకోని మునుపు జక్కయ్య జీవితం ఎలా ఉందంటే, ఒక విధంగా చెప్పాలంటే, అతను ధనికుడు అయినప్పటికీ, మంచి ఉద్యోగం అయినప్పటికీ, ధనవంతుడైనప్పటికీ అతని జీవితంలో నెమ్మది లేదు. మాకు తెలిసిన విషయాలేగా పాస్టర్ గారు, మాకు తెలియని విషయాలు చెప్పండి అన్నట్లుగా మీరు ఉంటున్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే బిడ్డలారా, ఈరోజు నీ ఇంటిలో అందరికీ స్థానం ఉంది, మన ఇంట్లో అందరికీ స్థానం ఉంది, కానీ మన ఇంట్లో దేవునికి స్థానం లేదు, మన హృదయంలో దేవునికి స్థానం లేదు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనము దేవునికి ఇవ్వట్లేదనే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. మన ఇంటి విషయంలో, మన బిడ్డల విషయంలో, మన విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ, కేరింగ్ మనము దేవుని విషయంలో తీసుకోలేకపోతున్నామని దేవుడు బాధపడుతున్నాడు. అందుకని అంటున్నాడు, మీ ప్రవర్తన గురించి జాగ్రత్త పడుడి, మీ ప్రవర్తన గురించి జాగ్రత్త పడుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ప్రవర్తన గురించి? దేవుని బిడ్డల ప్రవర్తన గురించి దేవుని బిడ్డలో జాగ్రత్త పడాలి. మనకు బిడ్డలారా స్వాతంత్రం వచ్చింది అనుకుంటాం, కానీ
విడుదల వచ్చిందనుకుంటాం కానీ, రక్షణ వచ్చిందనుకుంటాం కానీ, మనం ఎక్కడ ఉన్నామంటే రక్షణ వలయములో బంధించబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనం రక్షించబడిన వారు, సేఫ్టీ గల ప్లేస్లో ఉన్నవారు మనం. దేవునికి స్తోత్రం. ఒక భద్రత కలిగిన వారు మనము దేవుని యొక్క రక్తం చేత కడగబడిన వారం, ముద్రించబడిన వారం కనుక మనము ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా ఉండాలి. కానీ మనము కూడని విధముగా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. ఈరోజు ఒక విశ్వాసిగా నీ బిహేవియర్, నీ ప్రవర్తన ఎలాగుంది? మన ప్రవర్తన ఎలాగుంది? ఈరోజు మన గురించి మన కేరింగ్ ఉందంటారా? స్తోత్రం, హల్లెలూయా. మన కుటుంబం గురించి మనం ఆలోచన చేస్తున్నామా? మన బిడ్డల గురించి మనం ఆలోచిస్తున్నామా? మనం రక్షించబడ్డాము, అన్యజనాంగం నుంచి విడిపించబడ్డాము, విగ్రహాల నుంచి విడిపించబడ్డాము, రక్షణ పొందాము. మనము నిజంగా మనం ఎలాగుండాలనే ఆలోచన, మన గురించి మనకు ఆలోచన ఉన్నదా? మనం ఏం మాట్లాడుతున్నా మనం ఆలోచిస్తున్నామా? మనం ఎక్కడికి వెళ్తున్నా మనం ఆలోచిస్తున్నామా? మనం ఎలా ప్రవర్తిస్తున్నా మనం ఆలోచిస్తున్నామా? మన గురించి మనకు ఏ మాత్రం శ్రద్ధ లేదని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపం చేస్తున్నాడు. మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రవర్తన విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. ప్రభు లేఖనాలు జ్ఞాపం చేస్తున్నాయి. అగ్గే ద్వారా మాట్లాడితే ఏమంటున్నాడంటే, మీ ప్రవర్తన ఆలోచించుకునండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునండి. మీరు విస్తారముగా విత్తినను. విత్తడం ఎలా విత్తుతున్నాము? ఒక్కరోజున ఇంటికాడ ఉంటున్నారా మీరు? చాలా జాగ్రత్తగానండి, నేను ముగిస్తాను. రక్షించబడిన మనము, దేవుని సందుకు వస్తున్న మనము ఏ రోజైనా పని లేకుండా ఉంటున్నామా? ఏ రోజు పని లేకుండా ఖాళీగా ఉంటున్నామా? పని చేయకుండా ఉంటున్నామా? మనకెప్పుడు కూడా 24 గంటలు మనకు బిజీ. మనం పనిలోనే ఉంటున్నాం. అక్కడ చెబుతున్న మాట ఏంటంటే, మీరు విస్తారముగా విత్తినను. విత్తటానికైతే విస్తారంగా విత్తుతున్నాం, కానీ పంట మాత్రము కొంచెమే కోస్తున్నాం. కారణం ఏంటి? విత్తడానికైతే బాగా విత్తుతున్నాము, కష్టపడడానికి అయితే కష్టపడుతున్నాం, కానీ ప్రతిఫలం వచ్చేటాలకి, ఫలాలు వచ్చేటాలకి కొంచెమే ఫలాలు వస్తున్నాయి. కారణం ఏంటి? నువ్వు ఎంత విత్తనము విత్తుతావో, ఎన్ని విత్తనాలు విత్తుతావో అంత పంట నువ్వు కొయ్యాలి కదా, అంత ఫలాలు నువ్వు అనుభవించాలి కదా. ఈరోజు విస్తారంగా మనం విత్తుతున్నాం, కానీ పంట మాత్రము కొంచెమే మనము కోస్తున్నట్లుగా, కొంచెమే పండినట్లుగా మనం చూస్తున్నాం. బిడ్డలారా, మీరు విస్తారముగా విత్తినను, మీకు కొంచెమే పండెను. ఎందుకు? దీనికి కారణం ఏంటి? విస్తారంగా విత్తడం ఏంటి? కొంచెం పంట పండటం ఏంటి? ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? బిడ్డలారా, గమనించండి. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, మనము ఆలోచించవలసిన విషయంలో ఆలోచించడం మానేసాము. సమయం ఇవ్వాల్సిన దానికి సమయం ఇవ్వలేకపోతున్నాము. ఇవ్వకూడని దాని అనవసరమైన వాటికి గంటల తరబడి, రోజుల తరబడి సమయాన్ని మనము ఇస్తున్నాం. నీ రక్షణ కొరకు, నీ బిడ్డల రక్షణ కొరకు, నీ భర్త రక్షణ కొరకు, నీ భార్య రక్షణ కొరకు, నీ పిల్లల రక్షణ కొరకు, నీ పసి పిల్లల ప్రాణం కొరకు నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? వాళ్ళు కట్టబడటానికి, వాళ్ళు రక్షించబడటానికి, వారు భద్రపరచబడడానికి నువ్వు ఎంత సమయం కేటాయిస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారా రోజులో, డేలో? ఎలాగ ఆత్మీయ మందిరాలు కట్టబడతాయి, ఆత్మీయ జీవితాలు కట్టబడతాయి, ఆత్మీయంగా కుటుంబాలు బలపరచబడతాయి. ఈరోజు ప్రతి కుటుంబాన్ని సాతానుడు ఏం చేస్తున్నట్లే పట్టి ఏం చేస్తున్నాడు? పిండుతున్నాడు. దేన్ని పిండట్టు? అందరూ చాలామంది పిండబడుతున్నారు, సాతాను చేత పిండబడుతున్నారు. రసమంతా లాగేస్తున్నాడు. స్తోత్రం, గడి చెప్పండి హల్లెలూయా. ఏమి లాగేస్తున్నాడు? ఇక మిగిలేది ఏంటది? అమ్మ మీకు దండాలమ్మా, నా వైపు చూసి 2 మాటలేనండి, ముగిస్తా. ప్రశాంతంగా ఉందా? వాతావరణం మారిపోయిందా? తల్ల కిందకు ఉంచకండి. స్తోత్రం, హల్లెలూయా. సాతానుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పెద్దవాళ్ళు మొదలుగా పిల్లల వరకు పిండి
పిండి రసం అంతా కూడా ఏం చేస్తున్నాడు? తాగేస్తున్నాడు. ఇక మనం మిగిలింది ఏంటంటే పిప్పే. ఏం చెప్పండి? ఏ ప్రయోజనం లేదు, ఏ ప్రయోజనం లేదు. సారం లేదు, సారం లేదు. వాడు పిండేయటానికి గల కారణం ఏంటి? వాడు మనలోకి ఎంటర్ కావడానికి కారణం ఏమిటి? బలవంతుని చూస్తే ఎవరికైనా భయమే. స్తోత్రం, హల్లెలూయా. బలవంతుడి మీదకి ఊరకనే వెళ్తారా? దిట్టంగా ఉన్నాడు అనుకోండి, బాగా హైటు వెయిట్ ఉన్నాడు అనుకోండి, ఊరకనే వెళ్ళి అతనితో గొడవ పెట్టుకుంటారా? పెట్టుకుని అదే బక్కసిక్కి నాలాంటి వాడితో ఏం చేస్తారు? ఏయ్ అని బెదిరిస్తారు. కారణం ఏంటంటే బెదిరిపోతా కాబట్టి, లేకపోతే బలం లేదు కాబట్టి. నువ్వు బలవంతుడు అయితే నీ దగ్గరకు రావడానికి సాతానుకు ధైర్యం ఉండదు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం ఆధ్యాత్మికంగా బలవంతంగా ఉంటే, ప్రార్థనాపూర్వకంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, నీ మెట్ల తాకటానికి కూడా వాడికి ధైర్యం ఉండదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంజాయ్ చేసుకుంటే గంతులు వేసుకుంటూ వస్తున్నాడు మన ఇంటికి ఎవడో. ఎందుకంటే మన ఇంట్లో ఏమి లేదు, అంత పవర్ లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తన గురించి మనం ఆలోచిద్దాం, మన గురించి మనం ఆలోచిద్దాం. బిడ్డలారా, మనము ఈరోజు తెలుసుకోలేకపోతున్నాం, కానీ ఈరోజు మనకి ఇది అర్థం కావటం లేదు. కానీ ఒకరోజు దీని యొక్క ప్రభావము మన మీద పడిద్దనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు. మీరు విస్తారముగా విత్తినా కానీ కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను, మీరు భోజనం చేయుచున్నను, ఆకలి తీరక ఉన్నది. మీరు పానము చేయుచున్నను, దాహము తీరకయున్నది. బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతం సంపాదించుకొనెను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఇక్కడ 4 విషయాలు చెబుతున్నాడు. 1, నువ్వు విస్తారముగా విత్తినా కానీ కొంచెమే పండెను. కష్టపడటానికి మనం కష్టపడుతున్నాం, కానీ పంట తగిన విధముగా పండట్లేదు. నిజంగా మీరంతా బిజీగా ఉన్నారు. నేను ముందే చెప్పా కదా, మిమ్మల్ని నేను ఒకవేళ అడుగుతా, అమ్మా మీరు ఇంత బిజీగా ఇంత కష్టపడుతున్నారు కదా, ఇక నాకు అవసరం ఉంది, ఒక 10,000 రూపాయలు నేను అడుగుతా, మీరు ఇస్తారా? ఇవ్వగలరా? ఇవ్వాలి కదా, మరి కష్టపడుతున్నారు కదా, మరి సంపాదిస్తున్నారు కదా, మరి ఎందుకు లేవు డబ్బులు? ఎందుకు లేవు? స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు లేవు డబ్బులు? డబ్బులు ఎవరికి ఉండవో తెలుసా? కష్టపడని వాళ్ళకి డబ్బులు ఉండవు. కష్టపడని వ్యక్తి, సోమరి అయిన వాడు పస్తులుంటాడు. బద్ధకం చేయవాడు పస్తులుంటాడు. శ్రద్ధగా పని చేసేవాడు ఏలుబడి చేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి, హల్లెలూయా. మనం శ్రద్ధగా పని చేస్తున్నాం, ఏ రోజు మనము ఖాళీగా ఉండలేదు. మనం కష్టపడి పని చేస్తున్నాం, కానీ మన పరిస్థితులు ఇంకా దయనీయంగా ఉండడానికి కారణం ఏంటి? మనం విస్తారంగా విత్తినా కానీ కొంచెమే పండటానికి కారణం ఏంటంటే మనము మన విషయంలో, మన ఫ్యామిలీ విషయంలో, మన భౌతికమైన వాటి విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ ఆధ్యాత్మికమైన వాటికి మనం తీసుకోలేకపోతున్నాము. మన కుటుంబానికి ఇస్తున్న ప్రాధాన్యత, మన బిడ్డలకు ఇస్తున్న ప్రాధాన్యత, లేక మనం ఇస్తున్న ప్రాధాన్యత ఎంత ఎక్కువగా ఉందంటే దేవుడికి ఇచ్చే ప్రాధాన్యత కంటే చాలా ఎక్కువ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మన పరిస్థితి ఏంటి? దయచేసి మనం జాగ్రత్తగా ఆలోచించుదాం. మనం విస్తారంగా ఇస్తున్నా కానీ మనం ఏమి చేయలేకపోతున్నామా? కొంచెమే పండిస్తున్నామట. మీరు భోజనం చేయుచున్నను, ఆకలి తీరక ఉన్నది. పానము చేయుచున్నను, దాహము తీరకున్నది. బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగకున్నది. ఈరోజు భోజనం చేస్తున్నా తృప్తి లేదు, పానం చేస్తున్నా దాహం తీరట్లేదు. బిడ్డలరా, బట్టలు కప్పుకున్నా కానీ చలి తీరక ఉన్నది. పరిస్థితి ఏంటి? ప్రశాంతంగా ఉన్నామా మనము? సంతోషంగా ఉన్నామా మనము? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మేము సంతోషంగా ఉన్నామన్న వాళ్ళు గట్టిగా చెప్పండి, దేవుని స్తుతించండి. ఉన్నారా? పచ్చి అబద్ధం. అసలు సంతోషంగా లేరు.
అసలు ఆనందంగా లేరు. ఏదో ఒక కొరత, ఏదో ఒక బాధ, ఏదో ఒక వ్యధ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బిడ్డలారా కృంగుదల మనల్ని వెంటాడుతున్న కారణం ఏంటంటే బిడ్డలారా, మనము దేవుని విషయంలో శ్రద్ధ తీసుకోలేకపోతున్నాము, ఆధ్యాత్మికంగా శ్రద్ధగా ఉండలేకపోతున్నాము, మనం భౌతిక విషయంలో శ్రద్ధ కలిగి ఉంటున్నాం కనుక మన స్థితిగతులన్నీ మారిపోతున్నాయి. మనము దేవునికి ఇస్తున్న సమయము చాలా తక్కువ, మనం వాడుకుంటున్న సమయము చాలా ఎక్కువ. అందుకనే ప్రభు అంటున్నాడు, మరలా చెబుతున్నాడు 8వ వచనంలో, ఆలోచించుకున్నది, పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీకు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిస్తున్నాడు. విస్తారముగా కావాలని మీరు ఎవరు ఎదురు చూస్తున్నారే, కొంచెముగా పండెను, మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తినే. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెబుతున్న మాట చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది బిడ్డలారా. ఏం వేస్తుందంటే, విస్తారముగా కావాలని మీరేం చేస్తున్నారు, ఎదురు చూస్తుంది, కానీ కొంచెముగా పండెను, మీరు దాన్ని ఇంటికి తేగా ఆ కొంచెం కూడా అనుభవించలేని పరిస్థితి. పగలంతా కష్టపడి ఒక 1000 రూపాయలు సంపాదిస్తే ఆ 1000 రూపాయలకి దేవుడే ఆ జీతము రాకుండా సగం కట్ చేస్తున్నాడట అక్కడ. దేవుడు స్తోత్రం. ఆ తర్వాతకి 500 తీసుకుని ఇంటికి వచ్చే వాళ్ళకి దాన్ని ఎగరగొట్టేస్తున్నాడట. ఆ 500 కూడా ఇంట్లోకి రాలేకపోతున్నాయి. మధ్యంగా ఆ సారా కొట్టుకో, లేక సిగరెట్ కొట్టుకో, లేక అక్కడికో ఇక్కడికి వెళ్ళి సగం అయిపోతున్న పరిస్థితి. ఎందుకు అంటే మనం దేవుని విషయంలో తీసుకోవలసిన శ్రద్ధ తీసుకోలేకపోతున్నాం కనుక దేవుడు మనం కష్టపడిన దానికి ప్రతిఫలం రాకుండా దేవుడు ఏం చేస్తుంటే అడ్డుకుంటున్నట్లుగా ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. కొంచెముగా పండను, మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టేదని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరం పాడయుండగా మీరందరూ మీ ఇళ్ళు కట్టుకొనుటకు త్వరపడు చేతనే కదా. ఒక్క మాట చాలు. నా మందిరం పాడయుండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడు చేత కదా. గృహాలు కట్టుకుంటుంటే మనం కట్టుకునే బిల్డింగుల గురించి చెప్పట్లే, దేవుని మందిరం గురించి నువ్వు ఆలోచించట్లే. దేవుని మందిరం అంటే నీవే, ఆధ్యాత్మికంగా నీవే. దేవుని యొక్క సన్నిధి గురించి, దేవుని యొక్క ఆలోచన గురించి, దేవుని పని గురించి, పరిచర్య గురించి, పరిశుద్ధత గురించి, నీతి గురించి ప్రయత్నం చేస్తున్నావు కనుక దేవుడు చూస్తున్న మాట ఏంటంటే, జస్ట్ నా మందిరం పాడై ఉండగా నీవు అలా చేయటం వల్ల నీ స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి అనే విషయాన్ని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. ఈరోజు ప్రభు బిడ్డలారా, మనమందరం కూడా మనము ఆధ్యాత్మిక కట్టబడితే ఆ ఆధ్యాత్మికమైన కట్టబడిన మందిరాల్లో ప్రభు నివసిస్తాడు. మనం చేసే ప్రతి పని దేవుడు దీవిస్తాడు. అది చిన్న పని అయిన దేవుడు ఆస్వాదిస్తాడు, మన ఫలింపజేస్తాడు. అటుకురు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు విన్న మాట ఒకటే, నీవు తీసుకుంటున్న నిర్ణయం ఏంటి? నీ ప్రవర్తన గురించి నువ్వు ఆలోచించు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నువ్వు రక్షించబడిన బిడ్డవు, లోకమునకు ప్రత్యేకించబడిన బిడ్డవు, లోకానికి సపరేట్ అయిన బిడ్డవు, యేసయ్య రక్తం చేత కడగబడిన ముద్రించబడిన బిడ్డవు. ఇంకా సమయం రాలేదు అనవద్దు. నీ విషయంలో నువ్వు శ్రద్ధ తీసుకో. నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది? నీ కుటుంబ ఆత్మీయ స్థితి ఎలాగుంది? నీ బిడ్డల స్థితి, కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి ఒకసారి ఆలోచించాయి. నీ జీవితంలో దేవుడికి ఇచ్చిన ఆయుష్ కాలంలో, దేవుడికి ఇచ్చిన సమయంలో ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తున్నావు? నువ్వు ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, ఆత్మీయ మందిరాలు నిర్మించబడడానికి సమయం వెచ్చిస్తున్నావా? భౌతికపరమైన వాటి కొరకు మనం సమయం వెచ్చిస్తున్నావా? ఒక్కసారి ప్రభుని మాటలు మనసులో పెట్టుకొని స్మరించుకుందాం. నీవు నేను ఈరోజు
భౌతికమైన వాటికి ఇస్తున్న ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేకపోతున్నాం బిడ్డలారా. అందుకని అపవాది మనల్ని కబళిస్తున్నాడు. అపవాది మన దగ్గరకు వస్తున్నాడు, మనల్ని అనేక రీతికి ఇబ్బంది పెడుతున్నాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు, సంతోషం లేకుండా చేస్తున్నాడు. భోజనం చేస్తున్నా కానీ తృప్తి లేదు, పానం తాగుతున్నా కానీ దప్పిక తీరలేకపోతుంది, బట్టలు కట్టుకుంటున్నా కానీ ధరిస్తున్నా కానీ చలి ఆగకుండా అయిపోతుంది, ఎంత విస్తారం ఎత్తినా కానీ పంట కొంచెమే పండుతుంది. దీనికి కారణము మన గురించి మనం ఆలోచించినంతగా, భౌతికమైన వాటి గురించి ఆలోచించినంతగా దేవుని గురించి మనం ఆలోచించలేకపోతున్నాం. ఆత్మీయ జీవితానికి మనం ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం, పరిశుద్ధతకు మనం ఇవ్వలేకపోతున్నాం. ప్రభు ఒక చిన్న మాట చెబుతున్నాడు, బిడ్డ నీ ఆత్మీయ మందిరం ఎలాగుంది? నీ ఆత్మీయ మందిరములో, నీ దేహములో దేవుడు ఉండటానికి ఇష్టపడుతున్నాడా? దేవునికి అనుకూలమైన మందిరముగా నీ గృహము నిర్మించబడుతున్నదా? ఒక్కసారి మళ్ళీ మనసు పరీక్ష చేసుకుందాం. స్తోత్రం. దేవుడు నేను దీవించాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆస్వాదించాలని ఆశపడుతున్నాడు. నీ బిడ్డలను ఫలింపచేయాలని ఆశపడుతున్నాడు. ఈ మొదటి జామున లేచి నీ పసి పిల్లల ప్రాణం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అమ్మా తల్లులారా, నీ బిడ్డల దుష్టుడు కబళించకుండా ఉండాలంటే, వాళ్ళ చెడు మార్గంలో వెళ్ళిపోకుండా ఉండాలంటే, వాళ్ళ జీవితాలు ఫలభరితంగా ఉండాలంటే, వాళ్ళ కష్టార్జితం మీరు అనుభవించాలంటే, వాళ్ళ ఫలభరితమైన బిడ్డలుగా మలచబడాలంటే, సాతాను కబంధస్తుల నుంచి విడిపించబడాలంటే వారి గురించి నువ్వు ఎక్కువ సమయం ప్రభు పాదాలు పట్టుకోవలసిన బిడ్డగా ఉన్నావు, తల్లిగా ఉన్నావు. వారి గురించి 24 గంటలు కష్టపడుతున్నా మంచిదే, కానీ వారి గురించి ప్రార్థన చేస్తున్నావా? నా బిడ్డ రక్షించబడాలయ్యా, నా బిడ్డను కాపాడితే నువ్వేనాయనా సహాయం చేయమని దేవుని సహాయం కోరుకుంటున్నావా? ఆధ్యాత్మికంగా ఎంత సమయం కేటాయిస్తున్నావు? ఆత్మీయంగా ఎంతగా నువ్వు ప్రయాసపడుతున్నావు? ఒక్క నిమిషం మన మనసు పరీక్ష చేసుకుందాం. శారీరకంగా ఎంత ప్రయాసపడ్డా ప్రయాస వ్యర్థమైన ప్రభు లేఖనాలు సెలవిస్తున్నది. మీరు ఎక్కువని లేచి చాలా రాత్రి పడుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తినచుంటే వ్యర్థే, తన ప్రియులు నిద్రిస్తుండగా వారికి ఇస్తున్నాడు. దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన భయభక్తులు కలిగి జీవించుదా. సకలాశీర్వాదాల కారణభూతుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రాలు ప్రభువా. మా దేహం అనే ఆలయం గురించి మేము పట్టించుకోలేకపోతున్నాం, మా ఆత్మీయ జీవితాల గురించి మేము పట్టించుకోలేకపోతున్నాం ప్రభువా. అయ్యా, ఈ మందిరాలు పాడై ఉండగా నాయన, మీరు సరంబి వేసిన గృహాల్లో నివసించడానికి, ఆ గృహాలు కట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నామేమో. ఒక్కసారి మమ్మల్ని మనం స్వపరీక్ష చేసుకుని నాయన. ఈ భౌతికంగా మాకు ఎన్ని ఉన్నా ప్రభు అవన్నీ శూన్యమే ప్రభు. నీవు లేకుండా మాకు ఏది ఉన్నా శూన్యమే నాయన. నీకే స్తోత్రాలు. ప్రతి బిడ్డ కూడా నాయన ఆధ్యాత్మికంగా వారి జీవితాలు ఎలాగున్నాయో చూసుకునే కృప దయచేయండి నాయన. కొంత సమయమైనా ఆధ్యాత్మిక సంబంధమైన వాటి కొరకు వెచ్చించే కృప దయచేయండి అయ్యా. సాతానుడు ఈరోజు అనేక మందిని కబళిస్తున్నాడు ప్రభువా. రక్షించబడిన వారి కుటుంబాల్లో కూడా వాడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా చేస్తున్నాడు అయ్యా. రక్షణానందం లేకుండా చేస్తున్నాడు అయ్యా. వాడి కబంధాస్తాల నుంచి ప్రతి బిడ్డకు ఈ ముక్తిని మీరు దయచేయండి నాయన. నీ కార్యం జరిగించండి నాయన. బిడ్డలను దాటిపోవద్దు నాయన. మమ్మల్ని విడిచిపెట్టొద్దు నాయన. ప్రవక్తని అగ్గే ద్వారా మాట్లాడుతున్న మాటలు మా హృదయంలో ముద్రించండి ప్రభువా. మా గురించి, మా ప్రవర్తన గురించి మేము ఆలోచించుకుంటూ మాకు నేర్పించండి నాయన. మేము ఎవరమో, ఏమై ఉన్నామో, మేము చేస్తున్నది ఎలాగుందో మమ్మల్ని మేము అబ్జర్వేషన్ చేసుకుని కృప దయచేసి మాయం పొందమని, ఎత్తబడిన కొద్ది మాటలు మా హృదయాలు ఫలింపచేయమని నీ చలనాస్త్రాలకు అప్పగిస్తూ సహాయం కోరుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది బిడ్డలారా, ఒక చిన్న మాట అనౌన్స్మెంట్ చేస్తాను. మరి పోయిన వారం మీకు చెప్పాను, ఈ నెల 29వ తారీఖు అనగా గురువారం రోజు మా మేనల్లుడు హరీష్ బాబు, మా తమ్ముడు